ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? కొద్దిగా బయటకు వచ్చేద్దాం ఆ ట్రాన్స్ నుండి. ఫస్ట్ ఏంటంటే ఎలక్షన్ జరిగింది మన స్టేట్లో కాదు. విజయ్ తలపతి గారు సీఎం అయింది తెలంగాణకో ఆంధ్రాకో కాదు. విజయ్ తలపతి గారు సీఎం అయింది ఆ తమిళనాడుకి. ఓకే, కొద్దిగా బయటికి రాను అనమాట. మన మూవీ అప్డేట్స్ అయితే మర్చిపోయాను అనమాట. నిన్నటుండి అదే అంటున్నారు, అసలు నిన్న మొన్న మొత్తం అసలు ఎలక్షన్స్ గురించే వీడియో పెట్టారు, మూవీ అప్డేట్ గురించి నువ్వు మాట్లాడలేదు అని చెప్పి నాకు కూడా చాలామంది కామెంట్ చేశారు అన్నారు. ఆబ్వియస్లీ మనదేం పొలిటికల్ అప్డేట్ ఛానల్ కాదు, మూవీ అప్డేట్ ఛానల్. అందుకే ఇంకో వీడియో ఉందిలేండి. దాంట్లో ఏంటంటే చిరంజీవి గారిని ట్రోల్ చేస్తున్నారు అండ్ త్రిషాది, వీటన్నిటి గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ దీంట్లో ఏంటంటే పెద్ద ట్రైలర్ నిజంగా మైండ్ బ్లోయింగ్, మెస్మరైజింగ్ అనేటటువంటి టాక్ అయితే వినపడుతుంది. ట్రైలర్ ఎన్ని నిమిషాలు ఉంది? ఫస్ట్ పాయింట్. ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? సెకండ్ పాయింట్. ట్రైలర్లో ఏమేమి మెన్షన్ చేస్తున్నారు? అండ్ ఇంకా సినిమాకు తగ్గట్టు భారీ ప్రమోషన్స్, భారీ ఈవెంట్స్ అయితే ప్లాన్ చేశారంట. అండ్ ఒక ఈవెంట్ ఉంది పెద్దకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్. దాని చీఫ్ గెస్ట్గా ఎవరు వస్తున్నారు అనేటటువంటి విషయం తెలిసే మట్టికి మీరైతే ఇదవుతారనమాట. వాటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ పెద్ద ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే నాకు తెలిసి ఈ మంత్ 20th ట్రైలర్ని రిలీజ్ చేద్దాం అనేటటువంటివి సాహనాలు గట్టిగా నడుస్తున్నాయి అనమాట. 20th రిలీజ్ చేస్తే 20th నుండి ఎగ్జాక్ట్లీ ఒక 14 days ఉంటుంది అనమాట. ఇంకా ట్రాన్స్ అయితే అంతే ఉంటుంది. ఇప్పుడు ట్రైలర్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఒక 1 week వైపు అయింది. కానీ మన బుచ్చిబాబు గారు ఒక మాస్టర్ ప్లాన్ అయితే చేసినట్ట. మొత్తం 3 ట్రైలర్ కటింగ్స్ అయితే చేసిందంట. ఆ 3 ట్రైలర్ కటింగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ వచ్చాయంట. దాంట్లో ఏది సూపర్గా అనిపించింది, దాంట్లో ఏది బాగుంటుంది అనేటటువంటిది సెలెక్ట్ చేయడానికి ఆయన ఈ 20 days అయితే టైం తీసుకుంటున్నంట. మీ అందరికీ తెలుసు బర్త్డేకి సంబంధించినటువంటి ఆ పెహల్వాన్ గ్లిమ్స్ ఏదైతే ఉందో ఎప్పుడో రెడీ అయిపోయింది. జస్ట్ బర్త్డేకి మనకి అనౌన్స్మెంట్ ఇచ్చారు, అదైతే రిలీజ్ చేశారు. కానీ దాంట్లో జస్ట్ బాడీనే చూపించారు, ఏ విధమైనటువంటి స్టోరీని రివీల్ చేయలేదు. అంతెందుకు పెద్ది అని చెప్పి మనం కలవరిస్తున్నాం. అందులో మనోడు చూసుకున్నట్లయితే క్రికెట్ ఆడుతాడు అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. చికిరి అని చెప్పి స్టెప్పులు వేస్తాడు అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. అండ్ పెహల్వాన్ లాగా కండలు చూపిస్తారు అనేటటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. కానీ ఆ స్టోరీ ఏంటి అనేటటువంటిది మనకు అసలు అర్థం కూడా కావట్లేదు అనమాట. కోసేపు ఏమో క్రికెట్ అంటున్నావు, కోసేపు ఏమో చికిరి అంటున్నావు, కోసేపు ఏమో రై రారా అంటున్నావు. ఈ 3 కాదు, దెబ్బకి కొస్తే అంటే బ్యాట్కి ఎదురెళ్ళే ఆట కాదురా అని చెప్పి కండలు చూపిస్తున్నావు. అసలు ఏం ప్లాన్ చేస్తున్నావు, ఏం వండుతున్నావు బుచ్చిబాబు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అంటావు. మళ్ళీ ఏమన్నా తక్కువ టేస్ట్ ఉంటుందా అంటే ఉండదన్నమాట. ఆయన్ని తక్కువ అంచనా వేయడానికి లేనే లేదు. ఎలాగంటే మన వాళ్ళందరూ గట్టిగా నమ్మేది బుచ్చిబాబునే భయ్యా. రామ్ చరణ్ గారిని, ఆ ప్రొడక్షర్ని, ఆ ఏఆర్ రెహమాన్ని అన్ని తర్వాత, కానీ ముందైతే రామ్ చరణ్ అభిమానులు సైతం రామ్ చరణ్ కన్నా ఎక్కువ బుచ్చిబాబుని అయితే నమ్ముతున్నారు. రీజన్ చాలా ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఆయన తీసినటువంటి వన్ అండ్ ఓన్లీ ఉప్పెన సినిమా ఫస్ట్ సినిమా, అది డెబ్యూ సినిమా. హీరోకి హీరోయిన్కి 100 కోట్లు కొట్టింది, నేషనల్ అవార్డు కొట్టింది. ఇక అందరినీ కూడా ఒక రేంజ్లో తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేసిండు. ఆ తర్వాత ఆ హీరోయిన్ కెపాసిటీ ఏందని చెప్పి మనందరికీ తెలుసు. మీ అందరికీ తెలుసో లేదో, ఆ హీరోయిన్ కలిసి కూడా ఎంత మట్టికి ఒక్కడంటే ఒక 100 కోట్ల సినిమా లేదు. మొత్తం వైష్ణవ్ తేజ్ ఆ అన్ని సినిమాలు కలిపినా కానీ కనీసం 20 కోట్లు కాలేదు. కానీ ఉప్పిన ఒక్కదాంతోనే 100 కోట్లు చూపించినట్టు ఇంకా అర్థం చేసుకోండి ఎలా ఉండగలిగిందని. అంతేందుకే విజయ్ సేతుపతిని ఆయన తెలుగు సినిమాల్లో నటించడమే రేరు, ఆయన తీసుకొచ్చి డైరెక్ట్గా విలన్గా, అది కూడా ఒక లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీలో మీరు హీరోయిన్కి ఫాదర్గా నటించాలి. ఆ ఇద్దరి లవ్ అంటే మీకు పడదు. నీ అమ్మ రొటీన్ కదరా బాబు. నా చిన్నప్పటి నుండి ఈ టెంప్లెటే కదా. మన మధ్యన వచ్చినటువంటి ఈ చిన్న సినిమా దగ్గర నుండి అప్పుడెప్పుడో వచ్చినటువంటి వర్షం, అవన్నీ అయ్యా కదా. అలాంటి టెంప్లెట్లు ఆయన ఒప్పించిండు చూశారు, అక్కడైతే ఫిదా అనమాట. సో ఆయన వండేది అది కూడా మామూలుగా ఉండదు. అండ్ దీనికోసం చూసుకున్నట్లయితే ఫస్ట్ రామ్ చరణ్ గారిని ఒప్పించడం, ఆ తర్వాత ఏఆర్ రెహమాన్ గారిని కన్విన్స్ చేయడం, ఆ తర్వాత మన కన్నడ యాక్టర్ని కన్విన్స్ చేయడం, ఆ తర్వాత మిర్జాపూర్ మున్నాబాయిని కన్విన్స్ చేయడం, ఇంకా కామియస్ కూడా గట్టిగా ఉన్నాయి అనేటటువంటిది. అంతకు మించి రామ్ చరణ్ గారిని ఇంకా కన్విన్స్ చేయడం, ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. సో ఆయన్నే తక్కువ అంచనా వేయడానికి లేనే లేదనమాట. మీరు ఎంత ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఎక్స్పెక్టేషన్స్ అన్నిటికి కూడా మించి మనకి చూపించబోతుండు, మించి మనకి కుక్ చేయబోతుండు అనేటటువంటి ఫీల్ అయితే నాకు కలుగుతుంది. ఓకే, టాపిక్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ చూసుకున్నట్లయితే పెద్ద ట్రైలర్ని May 20th రిలీజ్ చేస్తున్నారు. 2 నిమిషాల 45 సెకండ్లు ఉంటుందంట ట్రైలర్. 3 ట్రైలర్ కటింగ్లు కూడా 2 నిమిషాల 45, 2 నిమిషాల 45 అయితే ఆయన అయితే విభజించిందంట. ఫస్ట్ మన పెద్ది గారి ఇంట్రడక్షన్, ఆ గ్రామం ఏంది, ఆ గ్రామంలో జరిగేటటువంటి ఇన్సిడెంట్స్ ఏంది అనేటటువంటివి, అండ్ తన క్యారెక్టర్ ఏంది, తను ఏం చేస్తారు సినిమాలో అనేటటువంటిది ఫస్ట్ జస్ట్ ఒక 30-40 సెకండ్స్లో అయితే మనకు చూపించేస్తారంట. ఆ తర్వాత 1 minute చూసుకున్నట్లయితే క్రికెట్ నేపథ్యంలో చూపిస్తారంట. ఆ తర్వాత మధ్యలో చూసుకున్నట్లయితే హీరోయిన్కి సంబంధించినవి వేరే వేరే క్యారెక్టర్స్ ఎలా వస్తారు ఎలా వెళ్తారు అనేటటువంటి జస్ట్ శాంపిల్ చూపిస్తారంట. ఆ తర్వాత డైరెక్ట్గా
ఒక 40 సెకండ్స్ మొత్తం పెహల్వాన్ యొక్క కథని నింపేయాలి, పెహల్వాన్ యొక్క సీన్స్ నింపేయాలి అని చెప్పి ఆయన అయితే అనుకున్నట్ట. మీకు ఇంకో బిగ్ షాకింగ్ తెలుసా, ఆయన అసలు ఇది రివీల్ చేయదలుచుకోలేదంట. జస్ట్ క్రికెట్ అనేటటువంటిది మెయిన్ టార్గెట్గా చేసి దాన్నే మనకు చూపిద్దాం, డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళిన తర్వాత అందరూ కూడా సర్ప్రైజ్ అవుతారు, డైరెక్ట్గా పెహల్వాన్ లాగా చూపిస్తే బాగుంటుంది అని చెప్పి ఫస్ట్ అనుకున్నారంట. కానీ కొన్ని కారణాల వల్ల ఒకేసారి పెహల్వాన్ అంటే మరి తీసుకుంటారో లేదు, ముందే ప్రిపేర్ చేసి ఉండాలి కదా. అది కాక డిస్ట్రిబ్యూటర్స్కి ఇప్పుడు మన దగ్గర అయితే రామ్ చరణ్ సినిమా అంటే వెనకడి గేవుడు, ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా సరే మొత్తం కాలర్ ఎగరేసి వచ్చి ఎన్నంటే అన్ని డబ్బులు పెట్టి కొనుక్కుంటారు. డిస్ట్రిబ్యూటర్స్ అయినా, ఆ థియేటర్ వాళ్ళైనా, ఏదైనా సరే ప్రొడక్షన్స్ వేరైనా సరే. కానీ ఆ తమిళనాడులో చూసుకున్నా, ఆ కర్ణాటకలో చూసుకున్నా, ముంబైలో చూసుకున్నా కొద్దిగా ఆలోచిస్తారు వాళ్ళు. లైక్ రీసెంట్గా గేమ్ చేంజర్ అనేటటువంటిది ఫ్లాప్ అయింది, మరి ఈ సినిమా ఏమైందో నమ్మాలా వద్దా అనేటటువంటి ఆలోచనలో పడతారు. సో వాళ్ళందరినీ నమ్మించడానికి, వాళ్ళందరినీ ఒప్పించడానికి ఈ పెద్దికి సంబంధించిన పెహల్వాన్ గ్లిమ్స్ని రిలీజ్ చేయక తప్పలేదంట. అయినప్పటికీ అంత ఆదరణ అయితే రాలా. ఆల్రెడీ మన దిల్రాజ్ గారే చెప్పారు, గేమ్ చేంజర్ అప్పుడు ఆ 420 కోట్లకి ఇచ్చేయడం అయితే మాకు చాలా పెద్ద టాస్క్ ఉందని. ఈసారి అలాంటి టాస్క్ కాకూడదు. సో డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ప్రొడక్షన్ హౌస్కి కాల్ చేసి మరి సినిమాని కొనుక్కోవాలి అనేటటువంటి ఉద్దేశంతో సినిమా పెట్టుబడి 300 కోట్లు, ఒక 100 కోట్లు యాడ్ చేసుకొని, సో 400 కోట్లతో అయితే సినిమా మన ముందుకు రాబోతుంది. 400 కోట్లకి డిస్ట్రిబ్యూటర్స్కి అమ్మాలి అని అంటే ఒక అటు తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్లు వస్తు చేయాలి, బయట నుండి ఇంకో 200 కోట్లు వచ్చేయాలన్నమాట. సో దీనివల్ల చాలా అంటే చాలా కథగా ఉండబోతుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అవర్ ట్రైలర్ కటింగ్ అయితే ఆయన ముందు మన ముందు పెడదామని చెప్పి బుచ్చిబాబు గారు అయితే ప్లాన్ చేస్తున్నారు అనమాట. దాంట్లో ఏ విధమైనటువంటి సెకండ్ థాట్ లేదు, మీరు జస్ట్ వెయిట్ చేయండి, నిజంగా గూస్బమ్స్ వచ్చేస్తాయి అనమాట. ఈ May 20th అని కాదు, May 15th కూడా రిలీజ్ చేయొచ్చు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. ఫస్ట్ అయితే ఈ ఈవెంట్ పిఠాపురంలో పెడదాం అనుకున్నారంట. పిఠాపురంలో డైరెక్ట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని పిలిచి ఒక రేంజ్లో ప్లాన్ చేశారంట. కానీ కొన్ని కారణాల వల్ల హైదరాబాద్లోనే ఈవెంట్ పెడుతున్నారని చెప్పి క్లారిటీగా అర్థమైతే ఇంకా చాలామంది తమిళనాడులో చూసుకున్నట్లయితే విజయ్ తలపతిని పిలుస్తున్నారు ఈవెంట్, కానీ అన్ని ఫేక్ అనమాట, అలాంటి ఏం లేవు, ఎక్కడ కూడా ఈవెంట్ లేదు. ఓన్లీ మన తెలుగు స్టేట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. అదర్ స్టేట్స్ అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కాదు, జస్ట్ ప్రమోషన్స్ అయితే ఉంటాయి అని చెప్పి మళ్ళీ మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇది అనమాట పెద్ద ట్రైలర్కి సంబంధించినటువంటి అప్డేట్. నేనైతే పిచ్చ వెయిట్ చేస్తాను. ఆల్రెడీ ఈ విధమైనటువంటి పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇవాళ 5వ తారీఖు, నెక్స్ట్ మంత్ 4 కదా. సో 30 daysలో పెద్ద మన ముందుకు రాబోతుంది అనేటటువంటి ఈ పోస్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. బీడీ కాలుస్తూ మన పెద్ద ఎవరినో ఊహించుకుంటుండు, హీరోయిన్ ఊహించుకొని నవ్వుతుండు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమైంది. సో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అనేటటువంటిది కూడా నాకైతే అనిపిస్తుంది అనమాట. వెయిటింగ్ అనమాట పెద్దిగాడి సృష్టించే విజృంభణ కోసం. ఎందుకంటే ఈ సమ్మర్లో సరైనటువంటి సినిమాలే లోపయ్యా, ఆ టాక్సిక్ ముందుకు వెళ్ళిపోయింది. ఇంకా చాలా సినిమాలు రావట్లేదు అనమాట. చాలా అంటే చాలా పోస్ట్పోన్ అయిపోయాయి. టీజర్స్తో ట్రైలర్స్తో సరిపెట్టుకునేటటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం. అలాంటిది పెద్దిని దింపుతుండు కాబట్టి మనమైతే ఫుల్ హ్యాపీగా ఉండొచ్చు అనేటటువంటి ఫీల్ అయితే నాకైతే మరీ ఫ్రెండ్స్. నేనైతే పిచ్చ వెయిట్ చేస్తాను. పెద్ది నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా. మీరు అది మిస్ అవ్వద్దంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, వీరంతో షేర్ చేయండి. తర్వాత విజయ్ తలపతి, చిరంజీవి, త్రిష గారు అండ్ రకరకాల కాంట్రవర్సీలు అయితే ఉన్నాయన్నమాట. వాటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. బాయ్ బాయ్, నమస్కార్.